హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసాయి. మరికొద్ది రోజుల్లో పరీక్షలు ప్రిపరేషన్ సీరియస్గా సాగాల్సిన సమయం ఇది. ఇందుకు మీకోసం ఈ వీడియోలో 10 టిప్స్ను షేర్ చేసుకోబోతున్నాం. వీటిని పాటించడం ద్వారా మీకు ఎగ్జామ్లో మంచి స్కోర్ వస్తుంది మరియు సిలబస్ తొందరగా కంప్లీట్ అవుతుంది. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి. నెంబర్ 1, ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టడీ ప్లాన్. ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం చివరిలో హడావిడిగా పడటం కంటే ముందు నుంచే అప్రమత్తంగా ఉండటం మేలు. పరీక్షలో రాణించడానికి ఇది అత్యుత్తమ పద్ధతి. ఒకవేళ ఆలస్యంగానైనా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందు ఒక స్టడీ ప్లాన్ తయారు చేయండి. ఏది చదవాలి, ఎంత సమయం కేటాయించాలి, దేనికి ఎంత సమయం పడుతుంది అనే ప్రశ్నలకు వాస్తవికత అంచనాలకు తగ్గట్టుగా ఈ ప్లాన్ తయారు చేసుకోవాలి. నెంబర్ 2, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఆల్టర్నేటివ్ మెకానిజం. ఒకే సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించడం కంటే సబ్జెక్టులను మార్చుతూ ఉంటే మీ శ్రద్ధ, ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. నెంబర్ 3, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒకేసారి చదవడం సరిపోదు. ఒకేసారి చాలా మెటీరియల్ ముందేసుకుని దానిని చదవడం కంటే ఒక అంశానికి కొనసాగింపుగా పలుమార్లు చదివితే మీకు బాగా గుర్తుంటుంది. బట్టి పట్టడం కంటే ఆయా చాప్టర్లపై అవగాహన తెచ్చుకుంటే పని సులువవుతుంది. నెంబర్ 4, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎంతసేపు చదివామన్నది ముఖ్యం కాదు. ఫలానా సబ్జెక్టుకు ఎన్ని గంటలు చదివాను, మార్కులు బాగానే వస్తాయి అంటూ ఇలా ఆలోచించడం సరికాదు. సమయాన్ని బట్టి కాకుండా మీరు ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం, దానిని ఎలా తిప్పి అడిగినా సమాధానం చెప్పగలిగేలా సంపూర్ణ అవగాహన తెచ్చుకోవడం ముఖ్యం. అందువల్ల ఎంతసేపు చదివామన్నది కాకుండా పోర్షన్ చిన్న చిన్న భాగాలుగా చేసుకుని పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. నెంబర్ 5, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఒకేసారి సమీక్షించుకోండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ మీ ప్లాన్కు తగ్గట్టుగా సాగుతోందా, సమయం అటు ఇటు అవుతోందా వంటి విషయాలన్నీ రివ్యూ చేసుకోండి. మీరు ఆశించిన ఫలితం ఉంటే సమయం కాస్త అటు ఇటు అయినా పెద్దగా వర్రీ అవసరం లేదు. మిగిలి ఉన్న వ్యవధిలో చదవాల్సిన సబ్జెక్టులు పూర్తవుతాయా, స్టడీ ప్లాన్ మార్చుకోవాలా వంటి అంశాలు చెక్ చేసుకుని ఆ మేరకు సర్దుబాటు చేసుకోండి. నెంబర్ 6, ఎగ్జామ్ ప్రిపరేషన్ చిన్న బ్రేక్ తీసుకోండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ భారంగా కాకుండా ఉల్లాసంగా సాగాలంటే మీకు తగిన బ్రేక్ అవసరం. అంటే ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చే ఆటపాటల వైపు అప్పుడప్పుడు దృష్టి పెడితే మీ కష్టం మరిచిపోతారు. నెంబర్ 7, పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించండి. టన్నుల కొద్దీ ఉండే అధ్యయనాలను చూసి జడుసుకోకుండా పాత క్వశ్చన్ పేపర్లు తిరిగేసి వాటిలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఏ చాప్టర్లకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు వంటి అంశాలు గమనించండి. ఆయా పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. వీలైతే ఆ పాత ప్రశ్నాపత్రాలకు జవాబులు రాయండి. రాయడం వల్ల మీకు మరింతగా గుర్తుంటుంది. నెంబర్ 8, ప్రశ్నలకు అంచనా వేయండి. పాత ప్రశ్నాపత్రాలు విశ్లేషించడం ద్వారా కానీ లేక పాఠ్యాంశాలకు ఉన్న ప్రాధాన్యత గుర్తించడం ద్వారా కానీ మీరు ఏ ప్రశ్నలు వస్తాయో అంచనా వేస్తూ వాటిపై ఫోకస్ పెంచండి. కానీ వీటిని మాత్రమే చదివి మిగిలినవి విస్మరించకండి. వీటికి సంబంధించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే ప్రశ్న ఏ రకంగా ఉన్నా జవాబు బాగా రాయగలుగుతారు. నెంబర్ 9, రివిజన్. ఇలా ఒక్కో పాఠ్యాంశం రివిజన్ చేస్తున్నప్పుడు ఆయా టాపిక్స్ను నోట్బుక్లో రాస్తూ ఉండండి. ఇంకా అర్థం కానివి, మరోసారి చదవాల్సిన టాపిక్స్ ఏవైనా ఉంటే ఒక పక్కన రాసుకోండి. కొన్ని టాపిక్స్కు సమ్మరీ రాయడం వల్ల కానీ డయాగ్రామ్స్ గీయడం వల్ల కానీ అర్థం చేసుకునేందుకు, గుర్తుపెట్టుకునేందుకు ఈజీగా ఉంటుంది. నెంబర్ 10, ఆందోళన వద్దు. ఎగ్జామ్ ప్రిపరేషన్ త్వరగా ప్రారంభించడం ద్వారా ఒత్తిడి ఎదురవద్దు. అలాగే ప్రిపరేషన్ సమయంలో తగినంత నిద్ర, చక్కటి ఆరోగ్యకరమైన భోజనం అవసరం. లేచి అటు ఇటు నడవడం, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు అవసరం. యోగా, ధ్యానం ఇంకా బెటర్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.